గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మహిళా దినోత్సవం రోజు చాలా మందిని ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పిలిచి సన్మానించింది. కవులను, రచయితల్ని, జర్నలిస్టులను. మరి మరి మీరు పట్టించుకోలేదన్నారు కదా, మొన్ననే సన్మానం చేశారు. బహుశా మీరు అటెండ్ అయినట్టు. ఎవరిని పట్టించుకుర్రో మాకు తెలియదు. ఇంతసేపు చెప్పినా కదా, భజన చేసే వాళ్ళకి, ప్రభుత్వాలను జోకే వాళ్ళకి ఎప్పుడు కొదవ ఉండదు. షాల్బాకు కొదవ ఉండదు, షీల్డ్కు కొదవ ఉండదు, కవర్కు కొదవ ఉండదు. వీళ్ళకు పల పుష్ప తోయాలు ఇవన్నీ అందుతాయి. ఎందుకంటే వాళ్ళను ప్రశ్నించకుండా ఉంటారు కదా. ఇవాళ 1,000,000 మంది మహిళలను కోటీశ్వరరాలను చేస్తా అని చెప్పారు. బిచ్చగాళ్ళని చేస్తున్నారు తెలంగాణలో మహిళలను. ఎక్కడ 1,000,000 మంది కోటీశ్వర్లు అయినరు? ఏ చాకల్లామకు ఏమిచ్చిరు, మంగళామకు ఏమిచ్చిరు, వడ్ల కమ్మరోళ్ళకి ఏమిచ్చిరు, వడ్డెరోళ్ళకి ఏమిచ్చిరు, మేదరోళ్ళకి ఏమిచ్చిరు? తర్వాత ఈ మహిళలు అసలు ఉన్నారా లేరా అని చూసిరా అసలు వీళ్ళు? బట్ ఇక్కడ నుంచి జాతులు కూడా, అంటే ఇది నేను వృత్తులు చెప్తున్నా, ఇవన్నీ నేను మాట్లాడిన అన్ని వృత్తులు, మావి వృత్తులు, బ్యాక్వర్డ్ తరగతులు. మా ఈ తరగతులు ఎందుకో ఇప్పుడు మీరు రాజ్యాంగంలో చూసుకుంటే కూడా మాకు బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, అంటే వెనుకబడ్డ తరగతులు. అయితే మరి ఇందులో కులం కూడా లేదు, చూసే వాళ్ళకి అది కూడా అర్థం కాదు. మరి వీళ్ళకి ఈ మహిళలను ఏడంగా కోటీశ్వర్లను చేసిండు. స్కూటీలు ఏడంగి 2,000 పింఛన్ ఒకటి, 4,000 పింఛన్ ఒకటి అని చెప్పిండు. ఇవన్నీ ఏదైంది? కాలేదు కదా, తులం బంగారం అన్నాడు. ఏమైంది? 1,000,000 మంది కోటీశ్వర్లు ఎట్లా అయినరు? అయితే ఇట్లా ప్రశ్నించిన వాళ్ళు మన అవార్డులు అందుకున్న వాళ్ళు ఉన్నారా? లేరు కదా, లేరు. జోకిన వాళ్ళు ఎన్జిఓ సంఘాల తరపు నుంచి కొంతమంది ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరున్నారు? తెలంగాణ ప్రజలు ఆడ గంటే భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకునే పరిస్థితి, 40-30 అంతస్తులు ఉన్నారు. అందులో ఎవరన్నా ఇక్కడ ఉన్న ప్రజలకు, సామాన్యులకు భూమి కూడా అందకుండా చేసిర్రు. అంతిమంగా రాజ్యం కూడా అందకుండా చేస్తున్నారు. ఎట్లా అందదంటే 1984లో 50,000తో మొదలైన ఒక శాసనసభ్యుడు ఇవాళ 100 కోట్లకు వెళ్ళిపోయింది. ఒక సర్పంచ్ ఎంత ఖర్చు పెట్టిండో చూసినాం. కోట్లకు పైన ఖర్చు పెట్టిండ్రు. అంటే అక్కడ ఎంత వస్తుంది? గ్రామంలో ఏం డబ్బు ఉంటుంది? గ్రామం చేసేటువంటి మోరీలు, లైట్లు, అది మున్సిపాలిటీ, అది రోడ్లు ఊడ్చుడు తూడ్చుడు, ఎంతైనా కోట్ల రూపాయలు పెట్టడం ఏంది? తర్వాత దీని తర్వాత మున్సిపాలిటీలలో కూడా మనం వార్డు మెంబర్లు కూడా పెద్ద ఎత్తున ధనం ఖర్చు పెట్టారు. అంటే ఇది సామాన్యుడికి అందుతుందా? ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టిన వర్గాలు ఎవరు? ఇక సామాన్యుల పరిస్థితి కూడా చాలా మంది రిచెస్ట్ పర్సన్స్ ఉన్నారు కదా తెలంగాణలో. చాలా మంది రాజకీయంగా పాతుకుపోయి, చాలా మంది చాలా చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు. ఇప్పుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న ఉన్నాడు, దాసోజు శ్రవణ్ అన్న ఉన్నాడు, స్పీకర్ గా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కొండ సురేఖ ఉంది, సీతక్క ఉంది, ఇంతమంది ఉన్నారు. కొంతమందిని కూర్చోబెట్టి కొత్త వాళ్ళను, సరే ఎంతసేపు కూర్చోబెడితే ఎవరిని కూర్చోబెడతారు మీరు? ఆర్ కృష్ణయ్యను, జాజుల శ్రీనివాసును, గీళ్ళను కూర్చోబెడతారు. అరే మీరు ఒక అదేంటి, ఈయన ఒక జేఏసి ఆయన ఒక జేఏసి వేసుకున్నారు. ఇద్దరు గురు శిష్యులే వీళ్ళిద్దరు. ఈయన ఒక జేఏసి ఆయన ఒక జేఏసి. అందులో ఒక్క మహిళ లేదు, ఇందులో ఒక్క మహిళ లేదు వీళ్ళిద్దరి తరపున. మళ్ళీ ఇది కాకుండా మళ్ళా మన విశారదను, చిరంజీవి సారు, ఈశ్వరయ్య, వీళ్ళు ఒకటి వేసుకున్నారు. ఇందులో ఎక్కడన్నా మీకు మహిళలు కనబడ్డారా? మహిళలు కనబడలేదు. మహిళల ఊసేలేదు తెలంగాణలో. మరి మహిళలు అయినటువంటి కడియం కావ్య అయినా, కొండ సురేఖ అయినా, సీతక్క అయినా, ఇంకెవరన్నా అరకొర ఎవరన్నా ఉంటే మరి మా ఉద్యమకారులు ఎవరు, మహిళలు ఎవరు అని మాట్లాడాలన్నా దగ్గర తీసుకోవాలి కదా. పని చేస్తున్న వాళ్ళు ఉద్యమాలలో ఇంకా ఎవరు ఉన్నారని, యాక్టివ్గా ఉన్నారని ఒక్కసారన్నా చూసుకున్నారా? మీరు ఎవరి తరపున మాట్లాడుతున్నారు? ఏ మహిళల్ని మళ్ళీ చూస్తలేరే మీరు? ఏ మహిళల్ని మీరు కోటీశ్వర్లు చేస్తారు? యాక్టివ్గా ఉన్న మాలాంటి వాళ్ళను చూస్తలేరు. మీకు ఎంతసేపు ఎవరు కావాలి? అంగన్వాడీ టీచర్లు కావాలి, అదేంటి పొదుపు సంఘాల మహిళల్ని దేవులాడతారు, ఇంకా అట్లా ఎప్పుడు ఎందుకు? వీళ్ళు ఓట్ల కోసం వాళ్ళ జాబితాలు తీసి దగ్గర పెట్టుకొని ఓట్ల కోసం మాత్రమే వాళ్ళని వెతుక్కుంటారు వీళ్ళు. మరి ఈ తెలంగాణలో మరి మహిళా ప్రాతినిధ్యాల కోసం వాళ్ళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మహిళలు అవసరం. ఏరు మహిళలని తోటి మహిళలు ఆలోచించిర్రా? ఇంతమంది నేను చెప్పినటువంటి నాయకులు ఎంతమందిని తయారు చేసిర్రు? ఇప్పుడు వీళ్ళందరూ కొత్తగా ఎవరన్నా తయారు చేసిరా? దాసో శ్రవణ్ అయినా, స్పీకర్ మధుసూదనాచార్య అయినా, మన తలసానైనా,
శ్రీనివాస్ గౌడే, శ్రీనివాస్ గౌడేనా, ఇప్పుడు వాకిటి శ్రీహరు, ఇంకెవరైనా ఎవరైనా అసలు వెనకాల మందేరి నాయకులను మీరు నాయకులు, పెద్ద నాయకులు. ఇప్పుడు ఒక రెడ్డి ఉంటే రెడ్డి ఎమ్మట ఎంతమంది ఉంటారు? అన్నలు, తమ్ముళ్ళు, చుట్టాలు, ఆ అమెరికాలలో, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి వాళ్ళనేమో మీరు పిలిపించుకుంటారు. కార్పొరేషన్ నామినేటెడ్ పోస్టులలో వాళ్ళు పెట్టుకుంటున్నారు. మరి మీరుండి ఏం చేసిర్రు? మీరు చెంచాలుగా బతికిరు. పైన నేను బాగున్నా, నేను ఒక స్పీకర్గా ఉన్నా నేను బాగున్నా, నేను ఒక మంత్రిగా ఉన్నా నేను బాగున్నా, నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా నేను బాగున్నాను అనుకున్నారు కదా ఇప్పటిదాకా బీసీలు. మేము ప్రశ్నిస్తే ఇవాళ మమ్మల్ని వీళ్ళు ఇంతే అని మమ్మల్ని పక్కకు పెట్టిన సందర్భం. ఇవాళ మీ మీడియా సాక్షిగా మేము మాట్లాడుతున్నాం. మాకు ఒక అవకాశం కల్పించినటువంటి ఈ సందర్భాన్ని ఇచ్చినందుకు మీకు పెద్ద ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పటిదాకా మాకు గొంతే లేదు. సోషల్ మీడియా మాకు అరకుర ఉంటే మాకున్న సొంత ఐడియాలతోటి లేకపోతే అక్కడిక్కడ కొంత మాట్లాడుకోవడం తప్ప ఇంతవరకు కూడా మాకు ఒక్క ఛానల్ అయినా, మీరు చూడండి మొత్తం చూడండి, ఒక్క ఛానల్ అన్నా మాకు మా గొంతును వినిపించడానికి అవకాశమే ఇవ్వలేదు. చందు తులసి అనే ఒక జర్నలిస్ట్, ఆమె యూట్యూబ్ జర్నలిస్టు. అయితే నాకు ఏంది తెలంగాణ ఇంత ఐసీలో ఉన్నట్టుంది, మరి కవితనైతే ఇంటర్వ్యూ చేసింది, సంధ్యకనైతే ఇంటర్వ్యూ చేసింది, మరి ఇక్కడ ఉన్నటువంటి బహుజన బిడ్డలను ఎందుకు ఇంటర్వ్యూ చేయట్లేదు? మరి ఇప్పుడు కవితకు డి అంటే డి అనే వాళ్ళు ఉన్నారా లేరా అని నేను, ఏమమ్మా మరి అడగవా? మరి నీ మీద దాడులు జరిగినప్పుడైతే మేము అడిగినాము, మరి నువ్వేంటమ్మా మరి అడగవా అంటే, నేను అట్లా ఇంటర్వ్యూ చేయను, సందర్భం వచ్చినప్పుడు చేస్తామని అన్నది. మరి కవిత పార్టీ పెడుతుందమ్మా, తెలంగాణలో మేము నష్టపోయినాం, తెలంగాణలో అన్ని రకాలుగా నష్టపోయినాం, ఇల్లును నష్టపోయినాం, అదేంటి పిల్లల చదువుల్ని నష్టపోయినాం, మా వృత్తి నష్టపోయినాం, ఏండ్ల తరబడి వృత్తి వదిలిపెట్టి ఉద్యమంలో పనిచేసినాం, మాకు ఉన్న ఎకరం 2 ఎకరాలు ఉంటే అమ్ముకున్నాము, నిర్వీర్యమై ఉన్నాం ఇవాళ రోడ్ల మీద, మరి ఉద్యమం కోసం ఇంకా కూడా పనిచేస్తున్నావు, మరి ఏంటమ్మా మరి ఒక తోటి మహిళగా నువ్వు మాట్లాడాలి కదా, మా గొంతు కూడా వినిపించు అని మేము అడిగినాం. అంటే కాదు, కుదరదు అన్నది. అదే ఎట్లా అని నేను అడిగిన. మరి నువ్వు తెలంగాణలోనే ఉంటున్నావు, నువ్వు ఒక మహిళగా నువ్వు స్పందించాలంటే లేదు, తెలంగాణ ఆ తమ్ముడు నాకు తెలుసు, వాళ్ళ భర్త నాకు తెలుసు, మంచి రచయిత తమ్ముడు కూడా, చందు మంచి రచయిత, మంచి అభ్యుదయ భావాలు కలిగిన వాడు, ఈమె కూడా అభ్యుదయ భావాలు కలిగిందే. కానీ కాకపోతే మహిళల్ని చూడాలి. నువ్వు ఆంధ్ర కోడలువైనా ఇటలీ కోడలు వచ్చి సోనియా గాంధీ వచ్చి ఈ దేశానికి రూల్ చేస్తలేదా? ఆమె కొడుకుల్ని కానీ సోనియా గాంధీని, అది రాజీవ్ గాంధీని, ప్రియాంక గాంధీని కనలేదా? ఓ ఇందిరాగాంధీకి కూడలు కాలేదా? నువ్వు ఇటలీ నుంచి వచ్చిన ఆమెకి ఏమో రాష్ట్రాన్ని దేశాన్ని చూడగలుగుతుంది. నువ్వు తోటి పక్క తెలుగు మహిళ వచ్చి మమ్మల్ని ఎందుకు ఇక్కడ ఏం జరుగుతుందని నువ్వు ఎట్లా అడగవు? అంటే కవితకు యంత్రాంగం ఉంది, కవితతో చాలా ఉంది అని మాట్లాడుతుంది. అంటే మరి యంత్రాంగంతో ఉన్న నువ్వు కాదు కదా, లేని వాళ్ళ కోసం పనిచేయాలి కదా. నువ్వు ఎవరైతే తను వద్దనరే, జనరల్ గా మీ వాయిస్ వద్దనరే ఆమె, కాదు కుదరదన్నది, కుదరదంటే కుదరదన్నది, మేము చేయమన్నది, మేము చెప్తామన్నాం. మేము ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బహుజన మహిళల ప్రాతినిధ్యం మేము వహిస్తున్నాం, బహుజన ప్రజల ప్రాతినిధ్యం మేము వహిస్తున్నాం అని చెప్తే కాదు కుదరదన్నది. అది ఎట్లా అని అంటే ఆమె చెప్పిన డబ్బు కావచ్చు, ఆమె యంత్రాంగం కావచ్చు, అట్లా చెప్పింది. నేను అడిగినామను, లేదు ఏదో సందర్భం వస్తే మీరు కొంతమంది మహిళల్ని కూర్చోబెట్టుకుంటే అప్పుడు మాట్లాడతానది. నాకైతే ఇది సరిగ్గా అనిపించలేదు. ఒక జర్నలిస్ట్ మాట్లాడే మాటలు కావు, సామాజిక బాధ్యత లేని వ్యక్తిగా నాకు అనిపించింది. నేను ఆమెని ఈ తీరును ఖండిస్తున్నా. వ్యక్తిగతంగా నాకు ఆమె మీద కోపం, ద్వేషం ఏది లేదు. ఒక మహిళగా, తోటి మహిళగా, ఇప్పుడు ఈడీ కేసు, ఆమె రైస్ అవెన్యూ కోర్టు ఒకటి కడిగిన ముత్యం అని తీర్పిచ్చింది. మళ్ళీ వెంటనే 4 రోజులకు నోటీసులు ఇచ్చింది కదా ఈడీ, హైకోర్టుకు వెళ్ళింది. మరి అది ఇంటర్వ్యూ చేయాలన్నా చేయొద్దా? తెలంగాణలో ఉన్న యూట్యూబర్స్ ఎవరైతే వెళ్ళి అక్కడ అంటే సందర్భం వచ్చినప్పుడు చేస్తారు కానీ పని కట్టుకొని చేయరు అట్లాంటివి ఎవరైనా కానీ. మామూలుగా అవి ప్రజలకు తెలియాలి కదా, ప్రజలకు తెలుసు కదా. ఇప్పుడు మీరు చెప్తున్నారు ప్రజలకు తెలియాలి, ఏ విషయమైనా మంచి చెడులు తెలియాలి. ఇవాళ ఉన్నటువంటి నోరు తెరిస్తే యువత అని మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు యువతకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది.